న్యూస్ బావ్. హాయ్, నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి అనారోగ్య కారణాలతో ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన రెండవ కంటెస్టెంట్ నోయల్ గంగవ్వ 5వ వారం తీవ్రమైన హోమ్ సిక్ ఫీల్ అయ్యి ఇక్కడ ఇమడలేకపోతాను ఈ వాతావరణంలో అని చెప్పి వెళ్ళిపోయినట్టే నోయల్కి అయితే వేరే రీజన్స్ ప్యూర్లీ ఆరోగ్య సమస్యలతో వెళ్ళిపోయాడు. అయితే ఆయనకి ఏమొచ్చింది, ఆ సమస్య ఏంటి, ఆరోగ్య సమస్య ఏంటని తెలుసుకుంటే ఎవరైనా సరే బాధపడతాం. అరే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది. ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటో చూద్దాం. అయితే ఆయనకి ఏగ మూవీ సినిమా షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం ఈ వ్యాధి లక్షణాలు అయితే బయటపడ్డాయి. అప్పుడు ఒక కాలులో సమస్య ఉండేది, ఆ తర్వాత అది మందులు వాడారు, కొంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టాక మళ్ళీ రెండో కాలు కూడా వ్యాపించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. భరించలేని నొప్పితో అవస్థలు పడుతూ ఇంకా హౌస్లో ఎమరలేక బయటికి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన వ్యాధి ఏంటి, దాని లక్షణాలు ఎంత ఘోరంగా ఉంటాయి, ఎంత హింసించేస్తే మనిషిని కొంగదీసేస్తాయి అన్నదానికి ఆ డాక్టర్లు చెబుతున్న మాటలు వింటే మాత్రం నిజంగా బాధాకరం. ఆ కాలు నొప్పులతో ఆయన బాధపడుతున్నాడు కదా, దానికేమో యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అనే పేరు పెట్టారు. ఈ వైద్య పరిభాషలో చెప్పాలంటే యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అని అంటారు. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధి. దీనివల్ల ఎముకల పనితీరు మెల్లమెల్లగా క్షీణిస్తుందని డాక్టర్లు అయితే చెబుతున్నారు. ఎముకలు గట్టిగా ఉండే ఎముకలన్నీ పెలుసుబారిపోవడం, మెత్తబడిపోవడం, అంటే పట్టు కోల్పోవడం, అలాగా స్ట్రాంగ్నెస్ కోల్పోవడం అనేది జరుగుతుందంట. దీనివల్ల శరీరంలో ఉండే అన్ని అంగాలపై ప్రభావం పడుతుంది. కాళ్ళు, చేతులు, అలాగే ఇతర ప్రధానమైన అన్ని అవయవాల మీద కూడా వాటి ప్రభావం పడుతుంది ఎముకలు పట్టు కోల్పోవడం వల్ల. అలాగే ఈ వ్యాధి బారిన పడిన వారి నడక తీరు, నిలబడే విధానం కూడా మారిపోతుందంట. ఈ వ్యాధి ప్రభావం ప్రధానంగా పక్కటెముకలపై పడితే శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందని వైద్యులు అయితే చెబుతున్నారు. అలాగే కంటి చూపు కూడా ప్రభావితం అవడంతో పాటు గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి అన్నారు. ఇలా శరీరం మొత్తం ఈ వ్యాధి వల్ల క్షీణిస్తూ మనిషి జీవశ్చవంగా అయ్యే ప్రమాదం కూడా ఉందని అయితే చెబుతున్నారు. అయితే నోయలకు అత్యున్నతమైన వైద్య చికిత్స అందిస్తుండడం వల్ల అతడు త్వరగానే కోలుకునే అవకాశం కూడా ఉందని అయితే ఒక వార్త కూడా చెబుతున్నారు. ఇంత కష్టమైన వ్యాధి నోయల్ కనుక అది ఎవ్వరికీ రాకూడదు ప్రపంచంలో. అయితే దీనికి సరైన సమయంలో స్పందించి ఆ వ్యాధి లక్షణాలు, తీవ్రత తెలుసుకుని మెరుగైన వైద్యం అందిస్తే ఎవరైనా కోలుకునే అవకాశం ఉందంట. మరి నోయల్ కూడా అలాగే త్వరలోనే మెరుగైన చికిత్స తీసుకొని పూర్తి స్థాయిలో కోలుకొని బయటికి రావాలని మళ్ళీ ఆయన చెప్పినట్టు రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను, ఇంకా 7 వారాల టైం ఉంది కనుక వచ్చి నా గేమ్ నేను ఆడతానని చెప్పాడు. అది ఇప్పటికి మీకు ఇంటర్వ్యూ కూడా నేను పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఆయన కోరుకున్నట్టుగా, ఆయన అభిమానులు ఆశించినట్టుగానే ఆ వ్యాధిని జయించి పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించాలని కోరుకుందాం.